మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక నార్మల్ ఎంప్లాయీ మంత్లీ 15,000 శాలరీతో కూడా ఫ్యూచర్ లో లక్షలు, ₹1,00,00,000 క్రియేట్ చేయగలడా? ఆన్సర్ ఎస్. కానీ మ్యాజిక్ వల్ల కాదు, డిసిప్లిన్ వల్ల. అండ్ ఆ డిసిప్లిన్ కి ఒక పవర్ఫుల్ టూల్ ఉంది, అదే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీరు ఎస్ఐపి అంటే ఏంటి, మనీ ఎక్కడికి వెళ్తుంది, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, రిస్క్ ఎంత ఉంటుంది, 15,000 శాలరీ ఉన్న పర్సన్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, 50,000 శాలరీ ఉన్న ఎంప్లాయీ ఎలా 1 crore బిల్డ్ చేయొచ్చు, రియల్ ఎగ్జాంపుల్, కామన్ మిస్టేక్స్, ఇంకా బెస్ట్ ఏమేం ప్రాక్టీస్ చేయొచ్చు, అన్ని సింపుల్ తెలుగులో అర్థమయ్యే విధానంగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. పార్ట్ 1, ఎస్ఐపి అంటే ఏంటి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు జిమ్ కి జాయిన్ అయ్యారు. ఒక రోజు 100 పుషప్స్ చేస్తే 6 packs రాదు, కానీ డైలీ కొంచెం చేస్తే బాడీ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. మనీ కూడా అలాగే. ఒకేసారి లక్షలు ఇన్వెస్ట్ చేయడం అందరికీ పాసిబుల్ కాదు. కాబట్టి మంత్లీ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వెల్త్ బిల్డ్ చేద్దాం. అదే ఎస్ఐపి. ఎస్ఐపి అంటే మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆటోమేటిక్ గా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ అవటం. ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ 5th డేట్ 500 or 1000 or 2000 or 5000 ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్ అయిపోతుంది. పార్ట్ 2, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి. ఇప్పుడు క్వశ్చన్, మన మనీ ఎక్కడికి వెళ్తుంది? మ్యూచువల్ ఫండ్ అంటే మీ మనీని 1000 ఆఫ్ ఇన్వెస్టర్స్ దగ్గర కలెక్ట్ చేస్తారు. మీ దగ్గర ఎలా ఇప్పించుకుంటారో అలాగే మ్యూచువల్ ఫండ్ అనే ఫర్మ్ చాలా మంది దగ్గర డబ్బులు ఇప్పించుకుంటుంది. ఆ మనీని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. ఆ మేనేజర్ కంపెనీ షేర్స్ ని కొంటాడు. ఎగ్జాంపుల్, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఎల్ఎన్టీ, మారుతి, ఇంకా చాలా కంపెనీస్ ఇలాంటి దాంట్లో షేర్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. మీరు డైరెక్ట్ గా షేర్ కొనలేరు. మ్యూచువల్ ఫండ్ మీ బిహాఫ్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. పార్ట్ 3, ఎస్ఐపి ఎలా వర్క్ అవుతుంది. సపోజ్ మీరు మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. జనవరిలో మార్కెట్ హై అయింది, ఫిబ్రవరిలో మళ్ళీ మార్కెట్ లో అయింది, మార్చ్ లో మీడియం గా ఉంది. మార్కెట్ హై ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి మీకు, మార్కెట్ లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి మీకు. యావరేజ్ పర్చేస్ పైన తగ్గుతుంది. ఇది డాలర్ కాస్ట్ యావరేజింగ్ అనే కాన్సెప్ట్. కాబట్టి మార్కెట్ టైమింగ్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీ పార్టీకి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలు. పార్ట్ 4, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్ రవి శాలరీ 25,000. అందులో టీకి 30 రూపీస్, స్నాక్స్ కి 50 రూపీస్, ఆన్లైన్ ఫుడ్ 300, వీకెండ్ షాపింగ్ 1000. మంత్ ఎండ్ వచ్చే లోపల సేవింగ్ 0 ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ రాజు అనేవాడు ఉన్నాడు. శాలరీ సేమ్ ఉంటుంది. డైలీ అన్నెసెసరీ ఎక్స్పెన్స్ తక్కువ చేస్తాడు. మంత్లీ 3,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తాడు. 10 years తర్వాత రాజ్ దగ్గర లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. రవి దగ్గర ఒట్టి మెమరీస్ మాత్రమే ఉంటాయి. రాజ్ దగ్గర మనీ ఉంటుంది. డిఫరెన్స్ డిసిప్లిన్. పార్ట్ 5, రిటర్న్స్ ఎలా వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇవ్వవు. రిటర్న్స్ మార్కెట్ మీద డిపెండ్ అవుతాయి. హిస్టరీ ప్రకారం లాంగ్ టర్మ్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ గా అప్రాక్సిమేట్లీ 10% to 15% యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చిన పీరియడ్స్ ఉన్నాయి. కానీ ఇది గ్యారంటీ కాదు. కొన్ని ఇయర్స్ ప్రాఫిట్ ఉంటుంది, కొన్ని ఇయర్స్ లాస్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎస్ఐపిని మినిమం 10 to 15 అంటే 10 నుంచి 15 సంవత్సరాలు కంటిన్యూస్ గా చూసుకోవాలి మీరు. పార్ట్ 6, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కోట్ గురించి చాలా మంది చెప్తారు. కాంపౌండింగ్ ఈస్ వెరీ పవర్ఫుల్. అంటే మనీ మీద ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్, స్నోబాల్ లాగా పెరిగిపోతా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక స్నోబాల్ మౌంటైన్ పై నుంచి రోల్ చేస్తా ఉంటే చిన్న బాల్ లాగా స్టార్ట్ అయింది, పెద్ద బాల్ అవుతా ఉండేది రోల్ అవుతా. మనీ కూడా అలాగే. టైం ఎక్కువ ఉంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ 7, 15,000 శాలరీ పర్సన్ ప్లాన్. శాలరీ 15,000, రూల్ ఫస్ట్ సేవ్ చేయి, తర్వాత స్పెండ్. ఎగ్జాంపుల్, బడ్జెట్, హౌస్ ఎక్స్పెన్సెస్ 7,000, ఫుడ్ కి 3,000, ట్రాన్స్పోర్ట్ కి 1,500, ఫోన్ అండ్ ఇంటర్నెట్ 500, ఎమర్జెన్సీ సేవింగ్ 1,000, ఎస్ఐపి 1,000. స్టార్టింగ్ లో 1,000 రూపీస్ ఎస్ఐపి పెట్టేసాయి. శాలరీ ఇంక్రీజ్ అయ్యాక ఆ ఎస్ఐపికి ఒక 500 or 1,000 ఇంక్రీజ్ చేస్తా వెళ్ళు. ఇది సెటప్ ఎస్ఐపి అని పిలుస్తారు. పార్ట్ 8, 50,000 శాలరీ పర్సన్ ప్లాన్. శాలరీ 50,000, తన నీడ్స్, వాంట్స్, ఎమర్జెన్సీ ఫండ్, ఎస్ఐపి ఇవన్నీ పోను ఎస్ఐపి 10,000 ఇన్వెస్ట్ చేస్తాడు. శాలరీ ఇంక్రీజ్ అయ్యాక 12,000, 15,000, 20,000 అలా ఎస్ఐపి అమౌంట్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే రేంజ్ లో అయితే ఉంచకూడదు. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేస్తా వెళ్తే లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎక్కువగా పెరుగుతుంది. పార్ట్ 9, 1 crore రియాలిటీ. చాలా మంది నేను 1,000 ఇన్వెస్ట్ చేస్తే 2 years లో కరోడ్పతి అవుతాను అనుకుంటారు. దట్ ఈస్ ఇంపాసిబుల్. వెల్త్ బిల్డ్ అవడానికి టైం, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 కంపల్సరీ. ఎగ్జాంపుల్, 10,000 మంత్లీ ఎస్ఐపి 20 years కనుక చేస్తే యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ 12% గా పెట్టుకున్నా గానీ అప్రాక్సిమేట్లీ 1 crore వాల్యూ దగ్గరకు రీచ్ అవ్వచ్చు మీరు. 15,000 మంత్లీ ఎస్ఐపి పెట్టుకుంటే 20 years లో సేమ్ ఇల్యూస్ట్రేషన్ ప్రకారం 1.5 crore కన్నా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రిటర్న్స్ మార్కెట్ మీద డిపెండ్ అవుతాయి, గ్యారంటీ కాదు. పార్ట్ 10, బిగ్గెస్ట్ మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1, క్విక్ రీచ్ అవ్వాలి అనుకోవటం.
అంటే త్వరగా రిచ్ అవ్వాలి అనుకోవటం. మిస్టేక్ 2, మార్కెట్ పడితే ఎస్ఐపి స్టాప్ చేయటం. యాక్చువల్లీ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే ఎక్కువ యూనిట్స్ కొనగలుగుతాం మనం. మిస్టేక్ నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. మిస్టేక్ నెంబర్ 4, లోన్స్ ఉన్నా కూడా బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయడం. హై ఇంట్రెస్ట్ లోన్స్ ని ముందు క్లియర్ చేయడం చాలా కేసెస్ లో బెటర్. మిస్టేక్ నెంబర్ 5, ఎవ్రీ మంత్ రిటర్న్స్ చెక్ చేయడం. ఫ్రెండ్స్, ఎస్ఐపి అంటే షార్ట్ కట్ కాదు, మ్యాజిక్ కాదు, లాటరీ కాదు. ఇది ఒక హ్యాబిట్ అంతే. డిసిప్లైన్ ఉన్న వాళ్ళని టైమే రిచ్ చేస్తుంది. మీరు ఈ రోజు స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీ మీకు థ్యాంక్స్ చెప్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ మీకు శాలరీ ఇస్తుంది, డిసిప్లైన్ మీకు ఆస్తుల్ని ఇస్తుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Deep dive into beyond stories. Deep dive into beyond stories.